నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లపై చంద్రబాబు సమీక్ష. అన్ని ప్రభుత్వ హాస్టల్స్ లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశం. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు. సీసీఐ కేంద్రాలు, పత్తి పొలాల పరిశీలన. స్వర్ణ భారత్ నగర్ లో క్రిస్టియన్ భవన్ ను 3 నెలల్లో పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు. ద్విచక్ర వాహనాలు దొంగిలించే 5 సభ్యుల ముఠా అరెస్ట్. 19 స్కూటీలు స్వాధీనం, 3 కేజీల గంజాయి స్వాధీనం. నగరంలో అన్నా క్యాంటీన్లు పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశం. జెండర్ సమానత్వం కోసం నగరంలో అవగాహన ర్యాలీ. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్న డిఆర్ఓ కాజావలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అన్ని ప్రభుత్వ హాస్టల్స్ లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సంక్షేమ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో మౌలిక వసతుల కల్పన, ఇతర అంశాలపై వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్ ఇప్పించాలని సీఎం సూచించారు. సంక్షేమ శాఖకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇటీవల సంక్షేమ హాస్టల్స్లో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకూడదని, అలా జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి నారా లోకేష్ స్వయంగా వినతులు స్వీకరించి వారి సమస్యలు విన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. కొరగల్లులోని పీఏసీఎస్లో పొదుపు చేసిన 7.5 కోట్లను సీఈఓ దుర్వినియోగం చేశారని, తమకు న్యాయం చేయాలని రైతులు మంత్రిని వేడుకున్నారు. అలాగే పలువురు తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని ఆదుకోవాలంటూ వినతులు అందించారు. స్వర్ణభారతి నగర్ టిట్కో గృహ సముదాయంలో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరిశీలించారు. 2014-19లోనే 16 కోట్ల రూపాయలను ఈ భవనం కోసం చంద్రబాబు మంజూరు చేశారని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ భవన నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రామాంజనేయులు విమర్శించారు. ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్రిస్టియన్ భవన్ను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, 3 నెలల్లో దీనిని పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ హాల్లో మనం ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ, లేదా ట్రైనింగ్ సెంటర్లు కానీ, లేదా కోచింగ్ సెంటర్లు కానీ పెట్టుకోవడానికి అనువుగా ఉంది. అంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేశామంటే ఆ కమ్యూనిటీ యొక్క అభివృద్ధికి అది దోహదపడాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫంక్షన్స్, దైవకార్యమైనటువంటి ఫంక్షన్స్ కానీ, లేదా వారి కుటుంబానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఇక్కడ జరగడానికి అనువుగా ఉంది. సో దీనికి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలి. అదేవిధంగా వర్షపు నీరు కూడా సెల్లార్లో వస్తుంది కాబట్టి దానికి కూడా ఒక ట్రీట్మెంట్ చేయాలి. అట్లే కొంత వాడుకపోవడం వల్ల ఇది పైన కొన్ని పెక్కులు ఊడిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. సో తొందరలోనే దీనికి ఒక మేనేజింగ్ కమిటీ లాగా ఏర్పాటు చేసి, ఇటు అధికారులతోనూ ఇటు ప్రజాప్రతినిధులతోనూ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా వీలైతే డిసెంబర్ 25 నాటికి మనకి సాధ్యమైతే ఇక్కడ ఫంక్షన్స్ జరుపుకునే విధంగా, క్రిస్మస్ ఫంక్షన్లు జరుపుకునే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేయడానికి మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా నా వంతు కృషి నేను చేస్తాను. ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ముఠాను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి నుంచి 19 స్కూటీలతో పాటు 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సౌత్ డీఎస్పీ భానోదయ తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలై ద్విచక్ర వాహనాలను దొంగిలించి లంబసింగిలో అమ్మి అక్కడి నుంచి గంజాయిని వీళ్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్కూటీలను ఈజీగా దొంగిలించవచ్చనే ఉద్దేశంతో వాటినే టార్గెట్ చేశారని డీఎస్పీ చెప్పారు. గుంటూరు టౌన్ ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషలీ చౌడవరం, దాసరిపాలెం, బోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన గుంటూరు ఇన్ అండ్ అరౌండ్ 2 వీలర్స్ని దొంగలించి వాటిని మంగళగిరి, గుంటూరు టౌన్, తాడికొండలో వాటిని తనఖా పెట్టి అంటే వీటిల్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా ఇందులో కొన్ని 2 వీలర్స్ వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవో, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదో ఈ 2 వీలర్స్ని వాళ్ళు ఉపయోగించి ఆన్ రోడ్ లంబసింగి, అరకు వ్యాలీ వరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గాంజాని కొనుక్కొని మళ్ళీ ఆన్ రోడ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ కానీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఉపయోగించి గుంటూరు వచ్చి ఈ సో కాల్డ్ గాంజాని చిన్న చిన్న ప్యాకెట్స్ 10 గ్రామ్స్ ప్యాకెట్స్గా చేసి వీటిని లోకల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇంకా కాలేజెస్ చుట్టుపక్కల ఏరియాల్లో అమ్మడం జరుగుతుంది. ఇదే మోడస్ ఆపరెండిని వీళ్ళు గత 6-7 మంత్స్గా చేస్తున్నారు. అయితే ఈగల్ టీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ 4గురిని కూడా పట్టుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు జెండర్ సమానత్వం కోసం ఈ రోజు నుంచి డిసెంబర్ 23 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీఆర్ఓ కాజావలి తెలిపారు. కలెక్టరేట్ నుంచి నగరంపాలెం సెంటర్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ కాజావలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నెల రోజులు అన్ని శాఖల సమన్వయంతో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో అన్ని రంగాల్లో మహిళ పురుషులతో సమానంగా ఉండేందుకు పురుషుల సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ విజయలక్ష్మి, డీఈఓ రేణుక, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చెన్నయ్య, ఐసీడీసీఎస్ పీడీ ప్రసూన, కళ్యాణ చక్రవర్తి, డీబీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత అంటే లింగ సమానత్వం కోసం కేవలము పురుషులే కాకుండా మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలి, వారికి సమాన అవకాశాలను కల్పించాలనేటటువంటి మెసేజ్ను సమాజంలోనికి తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన యొక్క ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ప్రజలందరిలో కూడా అవగాహన కల్పించాలని ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి మన జిల్లా అధికారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మహిళల పట్ల హింసా కార్యక్రమం, అలాగే డిస్క్రిమినేషన్ చూపించకుండా, మహిళలకి వివక్షత చూపించకుండా కూడా జరిగే కార్యక్రమంలో భాగంగా అనేకమైన ప్రోగ్రామ్స్, డే వైజ్ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం ర్యాలీతో ఈరోజు వర్చువల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లాంచింగ్ జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో ఈరోజు మనం ర్యాలీతో ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాము. రాష్ట్రంలోని రైతుల కష్టాలు అంటూ గగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం సీసీఐ ద్వారా ప్రతి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందన్నారు. 11 మార్కెట్ కమిటీలు, 68 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. సీసీఐ నిబంధనలు ఎక్కువగా ఉండడంతో రైతులు పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మోంతా తుఫాన్ కారణంగా 18% తేమ ఉన్న పత్తిని కొనాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. అన్నదాత సుఖీబాబా పేరుతో అరటి పంటకు గిట్టుబాటు ధరలు అందచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గత ప్రభుత్వం వైసీపీ రైతులను నట్టేటా ముంచిందని మండిపడ్డారు. ఎడ్యుకేట్ చేసి రైతులకి మనం అవగాహన కల్పిద్దాం. తెలియకుండా వచ్చింది అనుకోండి, నిన్నట్లాగా ఎవరో ఇప్పుడు రైతు ఎవరు వచ్చారు, ఆ బిల్స్ లో కావాల్సినటువంటి స్టాఫ్, లేబరు అంతా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం పూర్తి చేయాలి కదా. వేరేదంటే మనం ఉన్నారంటారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించారు.
శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే గల్లామాధవి కార్యాలయంలో జరిగిన మహిళల గ్రివెన్స్ కు భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ప్రధానంగా కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, స్థానిక సమస్యలపై మహిళల నుంచి ఫిర్యాదులు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించడం జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్ హౌసింగ్ కింద నిర్మిస్తున్న ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తామే 3 లక్షల ఇళ్లు నిర్మించామని క్రెడిట్ చంద్రబాబు కొట్టేశారంటూ వైసీపీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. టిట్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టింది నిజం కాదా అని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని పార్థసారథి తెలిపారు. ఈ 5 ఏళ్లలో 15 లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687,000 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తాం. మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తామని. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192,000 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, అంటే దాదాపు 8 లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టనేయండి, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి. అంటే ఈ 8 లక్షల మందిలో కూడా 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే ఈ 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూర తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను నిర్దాక్షిణ్యంగా 9,921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్లని రద్దు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యే రామాంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు. గత ప్రభుత్వంలో గంజాయి విచ్చలవిడిగా దొరికితే ఇప్పుడు ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో పాటు గంజాయి సరఫరాపై పూర్తి నిఘా పెట్టినట్లు తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో పలు కేసులకు సంబంధించి రాజీ చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు బోర్ల తెలిపారు. అలాగే డిసెంబర్ 1న నియోజకవర్గ పరిధిలోని సీఐలతో సమావేశం నిర్వహించి కొన్ని కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. 1వ తేదీ నాడు సాయంకాలం 4 గంటలకి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఒట్టిచెరుకూరు సిఐ గారితోనూ, పత్తిపాడు సిఐ, మళ్ళీ తర్వాత నల్లపాడు సిఐ వారి సిబ్బందితో పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఇచ్చి పిటిషన్లు ఇచ్చి ఇంకా పరిష్కారం కానటువంటివి ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించే దిశలో ఆ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. దీనికి మండల పార్టీ అధ్యక్షులు కూడా పిలుస్తాం. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ప్రజా వ్యవస్థ కాబట్టి, పీపుల్స్ పోలీస్ కాబట్టి మనం అందరూ కలిసికట్టుగా చేయగలిగింది చేస్తారు, చేయలేనటువంటిది కోర్టు ద్వారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాయన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో భాగంగా 3వ రోజు పెదకూరుపాడు మండలం జలలాపురం గ్రామంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు. గ్రామంలో ముందుగా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వద్ద నుండి వినతిపత్రాలు స్వీకరించి వాటిని త్వరితగతిని పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రవీణ్ అధికారులకు సూచించారు. గ్రామంలో వచ్చిన అర్జీలలో అధికంగా రెవెన్యూ సమస్యలు ఉండడంతో మండల తహసీల్దార్ని గ్రామంలో సమస్యలు తీర్చడం కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి త్వరితగతిన సమస్యలు తీర్చాలని సూచించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్లో ఒకటిగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయో లేదో ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. ఆర్టీఓ కార్యాలయం పల్నాడు బస్టాండ్ సెంటర్లోని అన్నా క్యాంటీన్లను కమిషనర్ పులి శ్రీనివాసులు మధ్యాహ్న భోజన సమయంలో ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లలో ఆహారం తీసుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నందున అందుకు తగిన విధంగా పరిశుభ్రత పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రధానంగా నీటి సరఫరాకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆహార సరఫరా అనంతరం ప్రాంగణం శుభ్రం చేయాలని అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. డస్ట్బిన్లను భోజనం చేసే ప్రాంతానికి దూరంగా ఉంచాలన్నారు. మౌలిక వసతుల కల్పనకు జీఎంసీ నోడల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బి స్మితా పద్మజ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శివారెడ్డిపాలెంలో నూతన భవనంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ బి రామకృష్ణ, రీజనల్ మేనేజర్ చిరుమామిళ్ల శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ నీరజ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శివారెడ్డిపాలెంలో 2022లో ప్రారంభించిన బ్రాంచ్ను నూతన భవనంలోకి మార్చడం జరిగిందన్నారు. గతం కంటే భిన్నంగా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న 4 గ్రామీణ బ్యాంకులను ఏకీకృతం చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న సన్నకారు రైతులకు, రైతు కూలీలకు, చిరు వ్యాపారులకు బ్యాంకు సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రమ్య, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ శివారెడ్డిపాలెం నూతన భవనం 2022లో స్థాపించినటువంటి శివారెడ్డిపాలెం బ్రాంచ్ని ఈరోజు నూతన భవనంలోకి మార్చడం జరిగింది. నూతన భవనంలో ఇంతకుముందులా కాకుండా స్ట్రాంగ్ రూమ్ ఫెసిలిటీ తోటి, లాకర్ సదుపాయాలతోటి ఈరోజు నూతన భవనం ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇప్పుడు దేశంలోనే 2వ అతిపెద్ద గ్రామీణ బ్యాంకు. గతంలో 4 గ్రామీణ బ్యాంకులు ఉండేవి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈ 4 కూడా ఏకీకృతం చేస్తూ 1 మే 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రానికి ఒక బ్యాంక్. నల్లపాడు లయోలా స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు జరిగాయి. విద్యార్థులు పాఠశాలల నుండి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వక్తలు సూచించారు. భారతదేశాన్ని నడిపించే సత్తా భావి భారత పౌరులైన విద్యార్థులు, వారికి విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులపై ఉందని ప్రముఖ వ్యాపారవేత్త రామనాథన్ ఫలనీయప్పన్ తెలిపారు. లయోలా స్కూల్లో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ స్కూల్లో చదివి 60 సంవత్సరాల వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి లయోలా స్కూల్ ఒక వేదిక అవుతుందనడానికి ఎటువంటి సందేహం లేదన్నారు. ఏఐ, రోబోటిక్స్, స్పేస్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్స్ లాంటివి వచ్చినా మన విలువలను ఎప్పుడూ పోగొట్టుకోకూడదన్నారు. మా స్కూల్, నేను చదువుకున్న స్కూలు, దీనికి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే తపనతో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఈ స్కూల్కి నేను కాన్ఫరెన్స్ రూమ్కి డొనేట్ చేశాను. ఇట్లానే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటాను. అందరూ మంచిగా ఎదిగి పెద్దవాళ్ళు అవ్వాలి. ఎందుకంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే ఇట్లాంటి విద్యాసంస్థ చదువుకుంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు. అది లయోలా స్కూల్ ఈ స్థాయికి రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి ఈదర్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కేవలము తెలుగు మీడియం పాఠశాల అయినప్పటికీ బయట చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్, particularly the medium of English plays a vital role. Therefore, we also combine both Telugu and English subjects and we started teaching to our students. And dear guests of the day, we feel proud and happy to tell you that serving these people gives utmost joy to us. సహకార రంగం పాలక వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మహిళలకు 50% రిజర్వేషన్ అమలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ పెంపుదల అనే అంశాలపై రైల్వే ఎంప్లాయీస్ హాల్ నందు సమావేశం జరిగింది. అరండల్పేటలోని ఎస్సీ, ఎస్టీ, రైల్వే ఎంప్లాయీస్ హాల్లో జరిగిన సమావేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు మహమ్మద్ కలీం మీడియాతో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. సహకార రంగ సంస్థల పాలక వర్గాలకు వెంటనే ప్రభుత్వం రిజర్వేషన్ అమలుపరుస్తూ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంగిరేకుల వరప్రసాద్, భగత్ సింగ్, తాడికొండ నరసింహారావు, జూపూడి శ్రీనివాసరావు, జయసుధ, ఒగ్గం సాంబశివరావు, సూఫీ ఇమ్రాన్, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వం 69% రిజర్వేషన్ ఏ విధంగా అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొని వచ్చి 69% అమలు అయ్యే విధముగా దాన్ని రాజ్యాంగ సవరణ చేసి ఆ 69% యొక్క రాజ్యాంగ సవరణ 76ను 9వ షెడ్యూల్ కింద ఏ విధంగా అయితే పెట్టి ఈ 69% దాదాపు ఈ 30 సంవత్సరాల నుండి అమలు చేస్తుందో, మరి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన, మరీ ముఖ్యంగా ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర రిజర్వేషన్ బిల్లును ఆంధ్ర రాష్ట్ర ఉభయ సభల్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి ఆ యొక్క బిల్లును కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి మరి ఇక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ శాతం స్థానిక సంస్థల సభల్లో పెంచే విధంగా కృషి చేసి ఏ విధంగా అయితే జయలలిత ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మెప్మాలో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులకు హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిపుణుల సౌజన్యంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని పీడీ విజయలక్ష్మి వెల్లడించారు. కేవలం మెప్మాలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యుల కోసం ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిలో 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న 18 నుంచి 32 సంవత్సరాల వయసు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనిలో 10,000 నుంచి 40,000 వరకు జీతం వచ్చే ఉద్యోగం సంపాదించుకోవచ్చని తెలిపారు. సుమారు మనకి 17 కంపెనీలు అనేది ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయి ఉన్నారండి. ఈ 17 కంపెనీల్లోనూ 10th క్లాస్ నుంచి పీజీ ఇంజనీరింగ్ వరకు కూడా జాబ్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ 15,000 నుంచి శాలరీలతో స్టార్ట్ అవుతుంది. అప్ టు 4.5 lakh పర్ యానం అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి అందరూ కూడా మా ఎస్హెచ్జి మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాల్సిందిగా. కార్మికులతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరిగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన తలపెట్టిన ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ దీనిపై స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని జంగాల తెలిపారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు మాట్లాడుతూ పైగా నరేంద్ర మోడీకి జీ హుజూర్ అంటూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ బిగి కౌగిలిలో బందీగా ఉన్నాడు. ఇతను జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉంటూ వాళ్ళ విధానాలన్నింటినీ అమలు జరుపుతూ ఉన్నాడు. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నది అధికారంలో ఉంది ఎన్డీఏ, ప్రతిపక్ష పార్టీ కూడా ఎన్డీఏ. కాబట్టి ఎన్డీఏని తరిమి కొట్టడానికి రేపు 26వ తేదీ జరగబోయేటటువంటి భారీ ఆందోళన కార్యక్రమాల్లో సిపిఐ శ్రేణులు కూడా పాల్గొనాలని రాష్ట్ర సమితి తరఫున పిలుపునిస్తా ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షులు పొదిలి వాసు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పొదిలి వాసు పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్నారని, పార్టీలో మరిన్ని పదవులు పొందాలని ఎమ్మెల్యే గళ్ల మాధవి ఆకాంక్షించారు. వాసు జన్మదినం సందర్భంగా నిర్మల హృదయలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ రవీంద్ర, టీడీపీ నేతలు మల్లి, వెన్నా సాంబశివారెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీకి రక్షణ కవచంగా వైసీపీ నేతలకు చెమటలు పట్టించేవారని ప్రశంసించారు. మరి వాసు అన్న గురించి చెప్పాలంటే ఒక పేరుకి పార్లమెంట్ వాణిజ్య విభాగమే కానీ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే పొదిలి వాసు అని అంటే అందరికీ సుపరిచితులు. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అంటే తెలియని వ్యక్తులు, తెలియని తెలుగుదేశ కార్యకర్త లేడు. అలాంటి పొదిలి వాసు అన్న ఇప్పటికీ
ఎప్పటికీ కూడా నిండు నూరేళ్లతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలుగా లేదంటే పట్టుకొమ్మలుగా ఎవరైనా కార్యకర్తలు ఉన్నారు అంటే అందులో ఒకరుగా పొదిలి వాసు అన్నగారి గురించి మనం చెప్పుకోవచ్చు. నా కోసం వచ్చిన మా తోటి సహోదరులందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలానే తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీలోనే ఉండి జెండా కప్పుకొనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా నా శుభాకాంక్షలు చెప్తున్నాను, నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం చుట్టుకుంట సెంటర్లో ఏర్పాటు చేశారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ వెల్లడించారు. సిపిఐ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, కాశీ, రత్నకుమారి, కప్పల శివ, షేక్ బాషా, శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రజలకి కంటి వైద్య శిబిరం, అదేవిధంగా ఉచితంగా శుక్లాల ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం వల్ల ప్రజలకి ఎంతో ఉపయోగం చేకూరుతుందని చెప్పి సిపిఐగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు, నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతూ ప్రజల మన్ననలు చూరుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో జరిగింది. భయాన్ని జయించి ధైర్యం దాల్చితే ప్రతి స్త్రీ సమాజానికి వెలుగునిచ్చే దీప్తి అవుతుందని విద్యార్థులను సరిత ఉత్తేజపరిచారు. అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా జపాన్ కరాటే అసోసియేషన్ ట్రైనర్ సనాసే కొడాలి రవిబాబు హాజరయ్యారు. సమయస్ఫూర్తి, వేగం, శరీరంలోని దృఢమైన భాగాలతో అవతల వ్యక్తి సున్నితమైన భాగాలను దాడి చేయడం, బిగ్గరగా అరవడం మహిళలను ప్రమాదాల నుండి కాపాడుతుందని కొడాలి రవిబాబు తెలిపారు. మానవతా సెక్రటరీ కె సతీష్ మాట్లాడుతూ ఆత్మరక్షణ ఒక కళ కాదు, మహిళా హక్కు. ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం, దాడిని అడ్డుకోవడం, అవసరమైతే ధైర్యంగా ప్రతిదాడి చేయడం ఇవన్నీ ప్రతి యువతికి తెలిసి ఉండాల్సిన అవసరమని చెప్పారు. సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ గుంటూరులో జేఎంజీ లీగల్ సెల్ ద్వారా మహిళలపై హింస అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా శనక్కాయల రాజకుమారి హాజరై విద్యార్థులకు ప్రేరణనిచ్చే విధంగా మాట్లాడారు. కార్యక్రమ నిర్వహణలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి స్వరూపారాణి, అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ టిఏఎఫ్ చంద్ర, లీగల్ అడ్వైజర్ సిస్టర్ సరిత భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ మహిళలపై హింస ఎంత చిన్నదైనా ఏ రూపంలోనైనా ఒప్పుకునే విషయం కాదు. ఇంట్లోనైనా బయటైనా హింసకు వెలవకుండా ధైర్యంగా మాట్లాడాలి. మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం ముందుకెళ్తుందని అన్నారు. అలాగే ఆన్లైన్ వేధింపుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఎక్కువగా జరిగేది ఆన్లైన్ అబ్యూస్. సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫారంలో అమ్మాయిలను మానసికంగా బాధపెట్టే మెసేజ్లు, ఫేక్ అకౌంట్స్, ఫోటో మిస్యూజ్ ఇవి కూడా హింసే. ఇలాంటి వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే కంప్లైంట్ చేయాలని, మహిళల కోసం సైబర్ సెల్, శక్తి యాప్ లాంటి సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయని వాటిని తప్పకుండా ఉపయోగించాలని స్పష్టం చేశారు. International Day of Elimination of Violence Against Women గా ప్రకటించింది. ఎందుకు మనం ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అవన్నీ కూడా మనం ఆ రోజు మార్చి 8న ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉంటున్నాం. కానీ ఇది సంథింగ్ స్పెషల్ డే. ఎందుకు అంటే ఎలా వచ్చింది ఈ డే అనేది అంటే అనాది కాలంగా మనం అంటే మహిళ అంటే ఆదిశక్తి, ఆది పరాశక్తి అని మన వేదాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. అలా చెప్తున్నప్పటికీ కూడా మనం మహిళలందరూ కూడా వివక్షకు గురవుతూనే అనాది కాలం నుంచి గురవుతూనే వస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లపై చంద్రబాబు సమీక్ష. అన్ని ప్రభుత్వ హాస్టల్స్ లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశం.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు. సీసీఐ కేంద్రాలు, పత్తి పొలాల పరిశీలన. స్వర్ణ భారత్ నగర్ లో క్రిస్టియన్ భవన్ ను 3 నెలల్లో పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే రామాంజనేయులు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు. ద్విచక్ర వాహనాలు దొంగిలించే 5 సభ్యుల ముఠా అరెస్ట్. 19 స్కూటీలు స్వాధీనం, 3 కేజీల గంజాయి స్వాధీనం. నగరంలో అన్నా క్యాంటీన్లు పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశం. జెండర్ సమానత్వం కోసం నగరంలో అవగాహన ర్యాలీ. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్న డిఆర్ఓ కాజావలి. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.